సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఈ కాయిన్ విత్డ్రా ప్రాసెస్ అన్న దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా పెద్ద ప్రాసెస్, కాకపోతే మీరు వీడియో ఫస్ట్ చేస్తే అదే ప్రొసీజర్ మీరైతే ఫాలో అయిపోండి. సో నేనైతే దానికోసం మీకు అయితే 3 వాలెట్స్ కావాలి. ఆ 3 వాలెట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో నేను ఏ విధంగా చేస్తానో అదే విధంగా ఫాలో అయిపోండి. మీకు ఈ కాయిన్ గురించి తెలియకపోతే నేను ఈ కాయిన్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఆ ప్రొసీజర్ చేసి అప్పుడు విత్డ్రా చేసుకోండి. మీకు విత్డ్రా కూడా నేనైతే లైవ్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్ అన్నది ఓల్డ్ ఛానల్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో నేనైతే న్యూ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ ఛానల్ మీద క్లిక్ చేసి మీరైతే కొత్త ఛానల్లో జాయిన్ అయిపోయి నన్నైతే ఎంకరేజ్ చేస్తారని చూస్తున్నాను. ఓల్డ్ ఛానల్ కొంచెం స్లోగా ఉండడం వల్ల దాన్ని షట్ డౌన్ చేయడం జరిగింది. సో న్యూ ఛానల్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఈ కాయిన్లో లాగిన్ అయిపోండి. సో మీకు అందరికీ తెలిసిందే, ఈ కాయిన్లో లాగిన్ తర్వాత ఇక్కడ మినిమం విత్డ్రా వచ్చేసి 250 కాయిన్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 2000 పర్ డేకి 2000 చేయొచ్చు. ఒక వారానికి అయితే 2000 చేయొచ్చు. సో నెక్స్ట్ వారంలో మిగతా చేయొచ్చు. ఇంతకుముందు అదే విత్డ్రా 3000 కాయిన్స్ ఉంది. సో ఇప్పుడు 2000 కాయిన్స్ ఇచ్చాడు. దాని అంతా పక్క పెట్టండి. మీరేంటంటే సో కొంచెం కిందకి ఇలా స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ టెలోస్ వాలెట్ ఐడి అని ఉంటుంది. ఫస్ట్ ఈ కాయిన్లోకి లాగిన్ అవుతే సో దానికోసం మీకు వాంబెట్ వాలెట్ అనే ఒక అప్లికేషన్ కావాలి. అది మీకు గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. ఆల్రెడీ నేను కింద లింక్ ఇచ్చాను. సో అందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి, అక్కడెక్కడ ఈ ఐడితో ఎలా లింక్ ఇవ్వాలని చెప్తాను. ఫస్ట్ నేను వరుసగా 3 అప్లికేషన్ లింక్లు ఇచ్చాను. ఆ 3 కూడా వరుసగా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది కూడా ఏ విధంగా చేయాలి, మీ అమౌంట్ అన్నది బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా వస్తాయి ఈ కాయిన్ అన్నది క్లియర్ కట్గా అయితే చూద్దాం. వీడియో మాత్రం స్కిప్ అయితే చేయకుండా స్టెప్ బై స్టెప్ అనేది అయితే చూడండి ఫ్రెండ్స్. గైస్, కింద నేను చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వాంబెట్ ఒకటి, ప్రోబిట్ ఒకటి అండ్ కాయిన్ స్విచ్ అని ఉంది కదా. 3 లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను వరుసగానే. అవైతే ఇన్స్టాల్ చేసుకొని అలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మీరు వాంబెట్ ఓపెన్ చేయాలి. వాంబెట్ ఓపెన్ చేసి ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఈ కాయిన్స్ ఇందులో ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. స్టెప్ బై వన్ చూద్దరు కానీ. సో ఇక్కడ 2 టిక్ మార్క్స్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసి సైన్ ఇన్ విత్ గూగుల్. ఈ కాయిన్లో మీరు ఏ గూగుల్ అకౌంట్ ఇచ్చారో అదే గూగుల్ అకౌంట్ అయితే మీరైతే లాగిన్ అవ్వండి. ఇక్కడ నా గూగుల్ అకౌంట్ అయితే ఇక్కడ నేను అయితే లాగిన్ అయిపోతున్నాను నేను. గైస్, ఇక్కడ మీకు లాగిన్ అయిన తర్వాత ఒక 6 డిజిట్ ప్రొటెక్షన్ కోడ్ అయితే అడుగుతుంది, పిన్ అయితే అడుగుతుంది. నేను ఇక్కడ నా 6 డిజిట్స్ పిన్ అయితే ఇచ్చేసుకుంటున్నాను నేను. సో ఇక్కడ నా పిన్ అయితే ఇచ్చేసుకున్నాను నేను. ఆఫ్టర్ ఇచ్చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్తుంది. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమంటుంది. కన్ఫర్మ్ చేసుకోండి. నేను 2 సార్లు కూడా నా పిన్ అయితే నేనైతే కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాకప్ ఆన్ గూగుల్ డ్రైవ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఎలా పడుతుంది ఎలా ఇచ్చేసుకోండి. ఇక్కడ నేను నా గూగుల్ ఆప్షన్ నుంచి అయితే బ్యాకప్ చేసుకుంటున్నాను. ఎలా వచ్చేసింది. సో ఎలా ఇచ్చుకున్న తర్వాత అయితే కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీరు ఒక యూనిక్ కోడ్ 12 డిజిట్స్ యూనిక్ కోడ్ అయితే పెట్టుకోమంటుంది. సో ఇక్కడ నా 12 డిజిట్స్ యూనిక్ కోడ్ అయితే నేను పెట్టుకుంటున్నాను నేను. సో మీ ఇష్టం. నేనైతే ఇక్కడ నా పేరు పెట్టుకుంటున్నాను అంతే, నా వాలెట్ ఐడి. సో నా పేరు చూడండి. సో ఇక్కడ చూడండి ఎక్కడి వరకు వచ్చింది. సో 12 క్యారెక్టర్స్ అనమాట. వెంకట్ NAINALA రాలదు. సో వెంకట్ నైనాలా అని నేను క్రియేట్ చేసుకోండి. మీ ఇష్టం, మీకు నచ్చింది అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తాను. మీకు నచ్చింది యూనిక్ కోడ్ అయితే టెలోస్ అకౌంట్ అని అంటారు దాన్ని, టెలోస్ ఐడి అనమాట అది. సో దాన్ని అయితే క్రియేట్ చేసుకుని అయితే పక్కకు పెట్టేసుకోండి. సో ఈ విధంగా అయితే మీకు వాలెట్ అయితే క్రియేట్ అయిపోతుంది. మీకు అకౌంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మీకైతే ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కాయిన్స్ టెలోస్ అని ఉంది. సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుని కొంచెం స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ ఈ కాయిన్ న్యూ అని ఉంది కదా, ఒకసారి దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. అంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఏమీ లేదు, ఈ కాయిన్ని మీరు ఇందులోకి యాడ్ చేసుకున్నారంటే ఈ వాలెట్లోకి. ఒకసారి ఈ కాయిన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు వాలెట్లోకి వెళ్ళి నేను చెప్పినట్టు చేసిన తర్వాత ఈ కాయిన్ మీద అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేస్తే ఇందాక మీరు ఐడి క్రియేట్ చేసుకున్నారు కదా, దాన్ని అయితే కాపీ చేసుకోండి. పైన ఇక్కడ కాపీ బటన్ ఉంది కదా, సో నేనైతే కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మీరు ఏమీ లేదు, వాలెట్ క్రియేట్ చేసుకున్నారు, మీ ఐడి అయితే కాపీ చేసుకున్నారు. కాపీ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మీ ఈ కాయిన్ ఉంది కదా, ఈ కాయిన్లోకి వచ్చి ఇక్కడ టెలోస్ వాలెట్ ఐడి అని ఉంది కదా. సో దాన్ని అయితే ఇలా క్లిక్ చేసి పేస్ట్ చేసుకుని ఇక్కడ లింక్ అని క్లిక్ చేయండి. సో మీ వాలెట్ ఐడి అయితే లింక్ అయిపోతుంది. సో ఇక్కడ నా వాలెట్ అయితే లింక్ అయిపోయింది. సో లింక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన విత్డ్రా ప్రాసెస్ అన్నది అయితే వెళ్దాం. ఈ కాయిన్ నుంచి వాంబెట్లోకి వెళ్తుంది. సో వాంబెట్ నుంచి తర్వాత ఏ విధంగా మార్చాలనో చూద్దాం. ఫస్ట్ అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీ ఐడి అయితే ఇక్కడ లింక్ ఇచ్చేసుకోండి, మీ టెలోస్ వాలెట్ ఐడి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే విత్డ్రా చేసుకుందాం. ప్రొసీజర్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. స్టెప్ బై వన్ అయితే మర్చిపోకుండా, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మర్చిపోకండి.
సో ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి విత్డ్రాల్ ఫండ్స్ అని ఉన్నాయి కదా, విత్డ్రాల్ ఫండ్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ ఫండ్స్ అని ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. మళ్ళీ వచ్చింది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది విత్డ్రాల్ టు యువర్ వాలెట్ రిక్వెస్ట్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి ఒక వీక్లో మీకు 250 నుంచి 2000 కాయిన్స్ వరకు అయితే విత్డ్రా చేసుకోవచ్చు, మిగతాదైతే చేయలేం. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు మ్యాక్సిమం 2000 కాయిన్స్ కాబట్టి 2000 మీద క్లిక్ చేసి నేను రిక్వెస్ట్ పెట్టాను. ఈ విధంగా రిక్వెస్ట్ పెడితే సో చూడండి ఇక్కడ రిక్వెస్ట్ యాడెడ్ అండ్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెంట్, మన ఈమెయిల్ అయితే వెరిఫై చేయమంటుంది. ఇక్కడ ఒకసారి నాకు ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. సో ఇక్కడ నా ఈమెయిల్ అయితే ఇక్కడ నేను ఒకసారి అయితే వెరిఫై చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నాకైతే ఈమెయిల్ అయితే వచ్చేసింది చూడండి ఈ విధంగానే. సో నేను ఇక్కడైతే నా ఈమెయిల్ అయితే ఒకసారి అయితే నేనైతే వెరిఫై చేస్తాను. మనకు ఫస్ట్ వచ్చింది కాబట్టి వెరిఫికేషన్ ఉంటుందేమో ఈమెయిల్. సో ఇక్కడ నేనైతే సక్సెస్ఫుల్గా అయితే ఈమెయిల్ అయితే వెరిఫై చేసేస్తాను. ఇక్కడ చూడండి యువర్ రిక్వెస్ట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మీరైతే రిక్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా ఉంది అని చెప్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి స్టేటస్ పెండింగ్ అని ఉంది. మనకి అమౌంట్ అన్నది 24 అవర్స్లో మనకి వాంబెట్ వ్యాలెట్లోకి వస్తుంది గైస్. నాకు 24 అవర్స్ తర్వాత ఇక్కడ వాంబెట్లోకి అయితే నాకైతే అమౌంట్ అయితే వచ్చేసింది గైస్. నాకు ఒకసారి నా వాంబెట్ అయితే వాలెట్లోకి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ కాయిన్స్ నుంచి మనకు వాంబెట్ వాలెట్లోకి వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మన వాంబెట్ నుంచి మళ్ళీ మనం మార్చుకోవాలి, ప్రోబిట్లోకి మార్చుకోవాలి. ఏ విధంగా అన్న చెప్తాను. ఒకసారి వాంబెట్లోకి ఓపెన్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ వాలెట్లోకి వెళ్దాం. వాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఈ కాయిన్స్ చూడండి, ఈ కాయిన్స్ ఎంత ఉన్నాయి మనకి. సో ఈ కాయిన్స్ 2001 ఈ కాయిన్ అన్నది వచ్చిందనమాట మనకి. సో మనకు చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి 4.64 ఉంది. సో ఇప్పుడు మనకు ఉన్న ఈ కాయిన్స్ అనమాట 4.64 అయితే ఉన్నాయి. సో ఇదైతే పక్కకు పెట్టేయండి. ఇది మనం ఏం చేయాలంటే దీన్ని మనం ప్రోబిట్లోకి మార్చాలి. సో ఫస్ట్ మీరు ఏంటంటే సెకండ్ ఉంది కదా ప్రోబిట్, నేను మూడోది మొత్తం ఇన్స్టాల్ చేసుకోమన్నాను కదా, మూడు వాటిల్లో తర్వాత సెకండ్ దగ్గర ప్రోబిట్ అనమాట ప్రోబిట్. సో దీంట్లో మనకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని దాని నుంచి దీంట్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ మనకు ప్రోబిట్లో అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీరు యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేసుకోండి. అలౌ చేసుకున్న తర్వాత ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, సో వాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. సో లాగిన్ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి రిజిస్టర్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి కింద చూడండి ఇక్కడ లాగిన్లోకి నొక్కండి. ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ మీద నొక్కండి. సో మనకంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్టర్ నొక్కితే మీకు ఒక సైట్లోకి అయితే వెళ్తుంది ఈ విధంగానే. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనకైతే సైట్లోకి అయితే వచ్చేసింది. సో మీరు మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్లు అలాగే రెఫర్ కోడ్ ఆప్షనల్ అని ఉంది. సో మీకు రెఫర్ కోడ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేయండి, లేదంటే లేదు. సో నేనైతే చూడండి ఇక్కడ నా ఈమెయిల్ ఇచ్చేసుకుని నేను పాస్వర్డ్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు కూడా మీ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఇవన్నీ ఇచ్చేసుకోండి. సో మీ ఈ కాయిన్లో ఇచ్చిన ఈమెయిల్ అయితే ఇచ్చుకోండి. సో చూడండి పాస్వర్డ్ ఏ విధంగా ఇచ్చుకోవాలి ఏంటనేది అయితే చెప్తున్నాడు. సో అదే విధంగా అయితే మీ పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నా పాస్వర్డ్స్ అవి ఇవి అయితే నేను క్రియేట్ చేసుకుంటాను. అక్కడ పాస్వర్డ్స్ అవి ఇవి అంతా కరెక్ట్గా ఇచ్చుకున్న తర్వాత ఒకటి అప్పర్ కేస్, తర్వాత స్మాల్ లెటర్స్, తర్వాత ఏదో @ ఏదో ఒకటి ఇచ్చుకుని తర్వాత నెంబర్స్ కూడా ఇచ్చుకోండి. సో అదే విధంగా ఇచ్చుకోండి. ఇక్కడ నేను నా పాస్వర్డ్ అవి ఇచ్చుకున్నాను. ఇక్కడ నాకు ఈమెయిల్ అడ్రస్కి అయితే నాకు ఒక వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. సో ఆ వెరిఫికేషన్ కోడ్ వెరిఫై చేస్తే నాకు ప్రోబిట్లో అయితే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో నేను ఒకసారి మన ఈమెయిల్ అడ్రస్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ, సో నేనైతే ఒకసారి రీఫ్రెష్ చేశాను. ఇక్కడ మనకైతే వచ్చింది, ఇక్కడ ఒక కోడ్ అయితే వచ్చింది. సో నేను ఈ కోడ్ని కాపీ చేసుకుని ఇక్కడ నా ప్రోబిట్ అకౌంట్లో అయితే నేనైతే పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే పేస్ట్ చేసుకున్నాను సేమ్ ఇదే విధంగా. ఓకే, సో మనైతే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది. సో నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నా ప్రోబిట్ ఉంది కదా, సో ఇందాకైతే ఇప్పుడు సైట్లోకి వెళ్ళి అయితే రిజిస్టర్ అయ్యాను. ప్రోబిట్ అకౌంట్లోకి వెళ్ళి అయితే నేను లాగిన్ అవుతాను. ఇక్కడ కింద చూడండి ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, వాలెట్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు అక్కడ ఏమేమి ఈమెయిల్ ఇచ్చారో అదే ఈమెయిల్ అడ్రస్ అలాగే దానికి తగ్గ పాస్వర్డ్ మీరు ఏమి ఇచ్చుకున్నారో దాంతో అయితే లాగిన్ అయిపోండి. ఇక నేను నా పాస్వర్డ్ కూడా ఇచ్చేసి అయితే లాగిన్ అయిపోతున్నాను. సో గైస్ మీరు సక్సెస్ఫుల్గా ప్రోబిట్లో లాగిన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఇంటర్ఫేస్ అన్నది. సో అక్కడ మీ ఏ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ అండ్ పాస్వర్డ్, ఇక్కడ మీకు ఆ మెయిల్కి మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వాలెట్లోకి వెళ్ళండి. కింద నుంచి 4th ఆప్షన్ ఇక్కడ వాలెట్లోకి, ఇక్కడ చూడండి సింబల్ అవర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ కాయిన్ అని అయితే సెలెక్ట్ చేయండి. సో మీకు రాదు ఇక్కడ హైడ్ ఎంటీ బ్యాలెన్సెస్ అని ఉన్నాయి కదా, దాన్ని అయితే అన్టిక్ చేయండి. దాన్ని అన్టిక్ చేస్తే ఇక్కడ ఈ కాయిన్ అని ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అన్నది ఉంటుంది, ఈ కాయిన్ ఇంటర్ఫేస్ అన్నది. సో ఇక్కడ మీకు ఇక్కడ డిపాజిట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో డిపాజిట్ అనే ఒక ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీకు ఈ కాయిన్ ఇక్కడ ప్రోబిట్లో మీకు ఒక అడ్రస్ ఇచ్చాడు అండ్ అలాగే ఇక్కడ మేమో అనే ఒక అడ్రస్ ఇచ్చాడు. ఈ రెండు అయితే అలాగా ఉంచుకోండి, కాపీ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు అడ్రస్ ఇచ్చాడు కదా డిపాజిట్ అడ్రస్, దాన్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మేమోని కూడా కాపీ చేసుకుంది, కానీ అది మనం వాంబెట్లో పేస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు వాంబెట్లోకి వెళ్తున్నాను. సో మనం
ఈ కాయిన్ నుంచి వాంబెట్లోకి వచ్చాం కదా, ఈ వాంబెట్ అడ్రస్ నుంచి మన ప్రొహిబిట్లో పంపాలి. సో మీ వాంబెట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్లోకి వెళ్తే ఇక్కడ మీకు కింద చూపించాను కదా ఈ కాయిన్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెండ్ అని ఉంది కదా, ఇక్కడ సెండ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రిసీవర్ అంటే అక్కడ ప్రొహిబిట్లో మనం ఒక అడ్రస్ కాపీ చేసుకున్నాం కదా, దాన్ని అయితే పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మేమో అని ఉంది కదా, దాన్ని కూడా నేను కాపీ చేశాను. సో టెలోస్ అడ్రస్ అయితే కాపీ చేసి ఇక్కడ మేమోస్ కూడా కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ అమౌంట్ ఎంత అని అడుగుతుంది, నా దగ్గర 2001 ఈ కాయిన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తాను. ఇంకా అవ్వలే. సో 20001 ఒకసారి ఉండండి. సో నాకు ఇంకా అలా లేదు, 2001 ఓకే. ఇప్పుడు నేను కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేశాను. ఇలా కన్ఫర్మ్ చేసిన మీకు వితిన్ 5 minutesలో మీకు ఈ వాంబెట్ నుంచి ప్రొహిబిట్లోకి అయితే మీకు ఈ కాయిన్స్ అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ అని కింద అడుగుతుంది, ఇక్కడ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేశాను నేను. సో ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో మనం ఒక 5 minutes తర్వాత అయితే నెక్స్ట్ పార్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. గైస్ ఇక్కడ నాకు ఈ ఎక్స్చేంజ్ కాయిన్స్ మనకి వాంబెట్ నుంచి ప్రొహిబిట్లోకి మార్చిన తర్వాత సో మనకి కాయిన్స్ అయితే మనకి 5 minutesలో అయితే వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాలెట్ అని నొక్కాను. వాలెట్ నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ కాయిన్ అని ఉంది కదా. సో చూడండి, ఇక్కడ నాకు డిపాజిట్ అని వచ్చేసింది. నాకు $4.6 అయితే వచ్చేసినాయి. నేను ఎన్ని అయితే అమ్మానో అన్నీ అయితే ఇందులోకి వచ్చేసినాయి. నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలంటే జస్ట్ మీరైతే స్టెప్ బై వన్ అయితే మాత్రం మీరైతే ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన చూడండి సెర్చ్ సింబల్ ఆర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ కాయిన్ అని అయితే ఒకసారి అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ నేను ఈ కాయిన్ అయితే నేనైతే సెర్చ్ చేశాను. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ కాయిన్ USD అని ఉంది కదా. సో చూడండి, ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సో పడుతుంది లేస్తుంది, ఇదంతా వేరే విషయం. మనకి ఇక్కడ సెల్ అని ఉంది, సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అమౌంట్లో 100% అని ఉంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెల్ ఈ కాయిన్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఈ కాయిన్ అయితే మీరైతే ఇప్పుడే సెల్ చేశారు. ఇక్కడ నేను ఆర్డర్ అయితే సక్సెస్ అయింది. ఇక్కడ మనం వాలెట్లోకి వస్తే ఇక్కడ చూడండి ఈ కాయిన్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈ కాయిన్లో ఒకసారి మన హిస్టరీలో ఒక్కసారి చూద్దాం. ఇంకా మనకి హిస్టరీలో చూడండి, ఇక్కడ సెల్ లిమిట్ అని ఉంది. సో ట్రేడ్ హిస్టరీ అనే సెల్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మీకు ఆ ఓపెన్ ఆర్డర్స్లో ఇక్కడైతే మీకు అయితే వస్తుందో వన్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఇక్కడ నేనైతే నా ఈ కాయిన్స్ అయితే అమ్మేసాను. అమ్మేసిన తర్వాత ఇక్కడ చూడండి USDTలో మనకైతే అమౌంట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ కాయిన్స్ అమ్మేసాం కదా, ఈ కాయిన్స్ అమ్మేసాం అదైతే పక్కకు పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎక్స్చేంజ్లోకి వచ్చి ఇక్కడ సో చూడండి, ఇక్కడ సింబల్ ఆర్ నేమ్లో TRX అని అయితే టైప్ చేయండి. TRX అని టైప్ చేసినప్పుడు సో ఇక్కడ చూడండి, ఇక్కడ TRX/USD అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్. సో USDT. సో మీరు ఈ కాయిన్స్ కొన్నప్పుడు కూడా USDTలో ఉన్నప్పుడే కొనుక్కోండి. ఇక్కడ బిట్ కాయిన్ గట్రా ఉన్నాయి కదా, అందులో కాదు. ఫస్ట్ ఆప్షన్ USDT అని ఉంది కదా, అందులోంచి అయితే కొనుక్కోండి. ఇక్కడ ట్రాన్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ బై అనే ఆప్షన్. సో ఇందాక మీరు ఈ కాయిన్స్ USDTలో సెల్ చేశారు. సో ఇక్కడ ట్రాన్ కాయిన్స్లోకి అయితే మారుస్తున్నాం. ఈ విధంగా సక్సెస్ఫుల్గా మారిస్తే ఇందులో ప్రొసీజర్ అయిపోతే నెక్స్ట్ థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోయి మన ఇండియన్ రూపీస్ మన బ్యాంక్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. ఒకసారి మీరు బై అని ఉంది కదా, ఇక్కడ బై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 100% అని ఉంది కదా, 100% క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ బై TRX అని ఉంది. ఇక్కడ మీరైతే కొనేయండి. ఇక్కడ సో ఇక్కడైతే ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా ప్లేస్ అయింది. మళ్ళీ మీరు ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళైతే మీరైతే చూడొచ్చు. ఇప్పుడు మనకి ట్రాన్ అయితే వచ్చింది చూడండి, ఇక్కడ బై లిమిట్ అయితే మన ట్రాన్ కాయిన్స్ అయితే మనం అయితే కొనేసాం. సో ఈ విధంగా కొనేసిన తర్వాత 2 స్టెప్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే మనం ఈ ప్రాఫిట్ నుంచి అంటే ఈ ట్రాన్ కాయిన్స్ నుంచి మనం కాయిన్ స్విచ్లోకి అయితే మార్చుకోవాలి. అంటే మన ఇండియన్ కరెన్సీ మన బ్యాంక్లోకి అయితే మారుతుంది. సో దానికోసం మీరు చిన్న KYC అయితే చేయాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి. సో ఆ విధంగా చిన్న KYC అయితే చేయాలి. ఇన్ కేస్ కనుక మీరు కనుక KYC కనుక చేసుకోలేకపోతే మీకు మీ పేరెంట్స్ అయితే ఇచ్చుకోండి. అది కూడా అవ్వకపోతే కనుక నేను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, న్యూ ఛానల్ లింక్ అన్నాను కదా, సో దాంట్లో ఇచ్చాను నేను. TT హెల్పర్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సో అక్కడి నుంచి నాకు పర్సనల్గా చార్ట్ చేస్తే మీకు ఇక్కడ నుంచి ఈ సెకండ్ ప్రొసీజర్ అయిన తర్వాత ఈ TRX కాయిన్స్ సో నేనైతే ఇక్కడ నుంచి నేను మారుస్తాను. జస్ట్ దానికి ఒక 5% అయితే ఛార్జ్ అవుతుంది. మీ బ్యాంక్లోకి అయితే నేను మార్చి నా బ్యాంక్లోకి అకౌంట్ మార్చి మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే చేస్తాను, మీకు చేయలేను అనుకుంటే కనుక. ఓకేనా? సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ కాయిన్ స్విచ్ థర్డ్ అప్లికేషన్ అని ఉంది కదా, కాయిన్ స్విచ్, దాన్ని అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసేద్దాం. సో కాయిన్ స్విచ్ అని ఉంది కదా, ఇది ప్రొసీజర్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, మన ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసి సో OTP అన్ని వెరిఫై చేయాలి కదా, అదే ఆ ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇక్కడ నా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, నాకు అయితే OTP అయితే వచ్చింది. నేను అయితే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తున్నాను. సో కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక పిన్ అయితే అడుగుతుంది. నేను ఒక పిన్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో
మీ ఇష్టం, మీకు నచ్చిన పిన్ అయితే క్రియేట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా కింద, ఇక్కడ పక్కన సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ వెరిఫికేషన్ అని ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ బేసిక్ వెరిఫికేషన్ అని అడుగుతుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్ అంటే ఈమెయిల్ అడ్రస్ని అయితే వెరిఫై చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అడుగుతుంది, మీ ఐడి కార్డ్ వెరిఫికేషన్ అని అడుగుతుంది, నథింగ్ బట్ ఆధార్ కార్డ్ అనమాట. సో ఈ 3 అయితే వెరిఫై చేసేయండి. ఇక్కడ నేను ఈ 3 అయితే వెరిఫై చేస్తాను. ఈ 3 వెరిఫై చేసుకోవడానికి మీకు ఇంచుమించు 10 to 15 minutes అయితే పడుతుంది. దానికోసం అయితే అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ అయితే బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ కూడా వెరిఫై చేసేద్దాం. బ్యాంక్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఆ TRX కాయిన్స్ని మనం ఇందులోకి అయితే చేంజ్ చేసి మన ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ చేసి తర్వాత మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే పంపుకోవాలి. అది కూడా స్టెప్ బై వన్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ 3 అయితే నేనైతే ఫినిష్ చేస్తాను ఫ్రెండ్స్. గైస్ నాకు వెరిఫికేషన్ అన్నది అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. చూడండి ఇక్కడ 3 కూడా గ్రీన్ టిక్ వస్తున్నాయి, మీకు కూడా అదే విధంగా రావాలి. అదొక 10 minutes అయితే పడుతుంది వెరిఫికేషన్కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీ పేటిఎం బ్యాంక్ అన్న పర్వాలేదు. సో 2 సార్లు అయితే మీ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి దాని IFSI కోడ్ ఇచ్చేసి మీ సేవింగ్స్ కరెంట్ అయితే కరెంట్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసుకోండి. నేను ఇప్పుడు నా డీటెయిల్స్ అయితే ఇచ్చేసి అయితే నేనైతే సబ్మిట్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేనైతే సక్సెస్ఫుల్గా అయితే నా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పోర్ట్ఫోలియోలో ఇక్కడ మనకి 0 అని చూపిస్తుంది కదా, ఇక్కడ చూడండి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ట్రాన్ అని ఉంది. సో ఇది కాయిన్ స్విచ్ అనమాట. ఈ కాయిన్ స్విచ్లో ట్రాన్ ఒక వాలెట్ ఉంటుంది, వాలెట్ అడ్రస్ కాపీ చేసుకుని మనం ప్రోహిబిట్లోకి వెళ్ళి ట్రాన్ కాయిన్స్ ఉన్నాయి కదా, అందులో ఆ ట్రాన్ కాయిన్స్ని అందులోంచి ఇందులోకి మార్చాలన్నమాట. సో ఇదైతే కొంచెం ఫైనల్ స్టెప్, ఏం కాదు, సింపుల్గా అయిపోద్ది. సో ఇదైతే క్లియర్ కట్గా అయితే చూడండి, ఈ విధంగా చేస్తే డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో 5 minutesలో వస్తాయి. అవి కూడా నేను విత్ ఇన్ లైవ్ ప్రూఫ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ ట్రాన్ అని ఉంది కదా, దాని మీద అయితే ఒక్కసారి అయితే క్లిక్ చేయండి. నేను నా ట్రాన్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ కింద బై సెల్ ఉన్నది కదా, అది మనం ఇందులో ట్రాన్ వాలెట్లో ఉన్న డబ్బుని అయితే అమ్ముకోవచ్చు అనమాట, అది వేరే విషయం. ఇక్కడ చూడండి పైన ఇక్కడ రిసీవ్ సెండ్ అని ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఇక్కడ కింద ఆరో మార్క్ అయితే రిసీవ్, పై ఆరో మార్క్ అయితే సెండ్ అనమాట. సో ఇక్కడ నేను అయితే రిసీవ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక అడ్రస్ అయితే ఇస్తున్నాడు, ట్యాప్ ట్రాన్ అడ్రస్ అని ఉంది కదా. సో ఒకసారి అయితే నేనైతే కాపీ చేసుకుంటున్నాను. నా అడ్రస్ అయితే దాని మీద అయితే క్లిక్ చేస్తే అయితే కాపీ అయిపోయింది మన అడ్రస్ అన్నది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రోహిబిట్లోకి యాప్లోకి అయితే వచ్చేసిన తర్వాత సో ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, వాలెట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ట్రాన్ కాయిన్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రాన్ కాయిన్స్ మీద అయితే ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అని ఉంది కదా, విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ అని ఉంది. ఇక్కడ కింద చూడండి 100% ఉంది కదా, ఇక్కడ నేను 100% మీద అయితే క్లిక్ చేస్తున్నాను నేను. సో మీరు కూడా మీ 100% మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్ కాయిన్స్ అయితే 100% అయితే అమ్మేయచ్చు. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక మీరు కాపీ చేసుకున్న అడ్రస్ అయితే పేస్ట్ చేసేయండి. ఇక్కడ నేను కాపీ చేసుకున్న అడ్రస్ అయితే నేను పేస్ట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు విత్డ్రాల్ TRX అని ఉంది, మళ్ళీ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు పెట్టుకున్న మెయిల్కి అయితే ఒక OTP వస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఈ కాయిన్లో ఏ మెయిల్ అయితే ఇచ్చారో అదే మెయిల్ అయితే మీరైతే కంటిన్యూ అయితే చేయండి. నేను అదే మెయిల్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ కాయిన్ ఇప్పుడు మన ఈమెయిల్ అయితే అడ్రస్ వెరిఫై అయితే చేసేద్దాం. నేనైతే ఇప్పుడు నా ఈమెయిల్లోకి వచ్చాను. సో ఇక్కడ నుంచి అయితే నాకు ఒక OTP అయితే వచ్చింది. సో ఈ OTP అయితే నేనైతే కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నా OTP అయితే నేను కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ విత్డ్రాల్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో ఇక్కడ విండో 3 minutesలో అయితే క్లోజ్ అయిపోతుందండి. విండో అయితే క్లోజ్ అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే ఒక 2 నుంచి 3 minutes అయితే వెయిట్ చేస్తే మనకి అమౌంట్ అయితే సో మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అమ్మింది అయితే వచ్చింది. ఇక్కడ సెల్ ఇక్కడ బై అని ఉంది కదా. సో ఇక్కడ ఆర్డర్ హిస్టరీ ఇంకా అయితే అవ్వలేదు. సో ఇక్కడైతే చూద్దాం, ఇక్కడ ఇంకా ఇందులో అయితే అప్డేట్ అయితే అవ్వలేదు. వన్స్ ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత అయితే మీకు నేను ఆ వాలెట్లోకి అయితే చూపిస్తాను. ఒక 2-3 minutes అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు కనుక ఒక విత్డ్రా స్టేటస్ కనుక చూడాలంటే కనుక TRXలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి విత్డ్రాల్ ప్రాసెసింగ్ అని ఉంది కదా. సో ఈ ప్రాసెసింగ్ కావడానికి అయితే ఒక 2-3 minutes అయితే అవుతుంది. ఆ 2-3 minutes అయిన తర్వాత ఇక్కడ వన్స్ ఇక్కడ డన్లోకి అయిన తర్వాత మీరు కాయిన్ స్విచ్లోకి యాప్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే ప్రొసీజర్లో ఉంది, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో గైస్ మనకి ప్రోబిట్ నుంచి అయితే ఇక్కడ కాయిన్ స్విచ్లోకి అయితే అమౌంట్ అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత చూడండి, మీకు ఒక ఇలాగ చూడండి డిపాజిట్ అనేది ఇలా ఒక నోటిఫికేషన్, ఒక మెసేజ్ కూడా వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్ వాల్యూ మనకి ఇక్కడ 355 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ దాన్ని అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ సెల్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 100% అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రివ్యూ సెల్ అని ఉంది కదా, సో దాన్ని అయితే సెల్ చేసేయండి. సో ఇక్కడ నేనైతే సెల్ నో మీద మళ్ళీ క్లిక్ చేశాను. సో అమౌంట్ అయితే మనకైతే సెల్ అయితే అయిపోయినాయి ఇక్కడ. సో సెల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకసారి అయితే బ్యాక్ చేసేయండి. బ్యాక్ చేసిన తర్వాత మీకు అమౌంట్ చూడండి, ఇక్కడ ఇండియన్ కాయిన్స్లోకి అయితే మీకు ఇక్కడ చూపించేస్తుంది ఇండియన్ రూపీస్ అని. సో ఇక్కడ ఇండియన్ రూపీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ విత్డ్రాల్ అని క్లిక్ చేస్తే మీకు మినిమం 100 రూపీస్ అయితే ఈ వ్యాలెట్లో ఉండాలి విత్డ్రాల్కి. ఇక్కడ నేను విత్డ్రా మీద క్లిక్ చేశాను.
సో అక్కడ ఎంత ఉంటే అంత అమౌంట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ విత్డ్రా అయితే క్లిక్ చేశాను. సో నేను విత్డ్రాల్ క్లిక్ చేశాను. నా బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఒక ముందు బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకున్నప్పుడు అయితే ఒక పిన్ కోడ్ అయితే అడుగుతుంది. ఆ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ నా పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకున్నాను. నేనైతే విత్డ్రాల్లోకి వచ్చింది. విత్డ్రాల్ అయిన తర్వాత మనకి ఒక 5 minutesలో అయితే మనకి పేటీఎంలో నేను పేటీఎం బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చుకున్నాను. సో ఆ బ్యాంక్ అకౌంట్లోకి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుంది ఒక 5 minutesలో. ఆ 5 minutes తర్వాత నేనైతే ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్లో కూడా అయితే నేను నా అమౌంట్ కూడా అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ పెండింగ్ అని ఉంది కదా ఇక్కడ ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరైతే చేయవలసిన చిన్న హెల్ప్ ఏంటంటే, ఇంత కష్టపడి మీకోసం అయితే వీడియో చేశాను. మీరు ఒక లైక్ చేసి అయితే మీరు ఒక కామెంట్ అయితే చేయండి. ప్లస్ మన కొత్త టెలిగ్రామ్ ఛానల్ అన్నాను కదా, అందులో అయితే మీరు జాయిన్ అయ్యి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, సెల్ఫ్ ఎర్నింగ్ వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే ముందుకు వస్తాను. పేటీఎం క్యాష్ అప్లికేషన్స్ అన్నీ అవి అయితే మనకి బ్యాక్వర్డ్ అయితే అయిపోయినాయి కదా, అమౌంట్ అయితే ఇవ్వట్లేదు. సో మనం ఈ కాయిన్స్, బిట్ కాయిన్స్ ఈ టైప్లో వేస్తే అమౌంట్ అయితే సెల్ఫ్ ఎర్న్గా మనకి డాలర్స్లో అయితే ఈజీగా అయితే సంపాదించేసుకోవచ్చు. మనకైతే అమౌంట్ అయితే పేటీఎంలోకి అయితే వచ్చేసింది. ఇక్కడ పైన కూడా మీరు నోటిఫికేషన్ చూడొచ్చు. అప్పుడు 4 minutes అయింది వచ్చేసి. ఇదిగోండి మనకి పేటీఎం నుంచి వచ్చింది. ఇది కాయిన్ స్విచ్ నుంచి కూడా అప్డేట్స్ అయితే వచ్చేసినాయి మనకి. సో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ పాస్బుక్లోకి వెళ్దాం. పాస్బుక్లోకి వెళ్ళి ఇక్కడ మన పేటీఎం బ్యాంక్ అకౌంట్స్లోకి అయితే ఒకసారి అయితే చెక్ చేసేద్దాం. పేటీఎం బ్యాంక్ అకౌంట్ ఇదిగోండి ఇక్కడ ఉంది. సో మీ పాస్ కూడా అయితే ఇచ్చుకోవాలి. సో మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ చూడండి ఇక్కడ. సో 350 ఫ్రమ్ క్యాష్ ఫ్రీ అని అయితే వచ్చేసింది. మనకైతే అమౌంట్ అయితే ఫస్ట్ ఒక 1 rupee కూడా వాళ్ళైతే డిపాజిట్ చేస్తారు. సో ఈ విధంగా అయితే మీకు సక్సెస్ఫుల్గా అయితే అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు మాత్రం దయచేసి అయితే మాత్రం నా రిక్వెస్ట్ అయితే మన నుంచి మన కొత్త టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత నేను ఒక వారం రోజుల్లో ఒక 5 members అయితే 20 చప్పును కూడా నేనైతే నేను టెలిగ్రామ్ లాటరీ టికెట్స్ వల్ల 20 చప్పున అయితే నేను పేటీఎం క్యాష్ అయితే వాళ్ళకైతే డిపాజిట్ కూడా చేస్తాను. ఇది మీకోసం అయితే ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.